దళితుడైన సింగయ్యని జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ బుద్ధి అతని చావుకి కారణమైనటువంటి పరిస్థితి రాష్ట్రం మొత్తం చూసింది. జగన్మోహన్ రెడ్డి ఏమాత్రం మానవత్వాన్ని ప్రదర్శించకుండా బుద్ధి అయిపోయాడు. వాళ్ళకి సంబంధించినటువంటి కార్యకర్తలు కూడా మానవత్వాన్ని ప్రదర్శించకుండా లాగి ముళ్ళ పొదల్లో పడేసి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. వీళ్ళిద్దరూ మానవత్వాన్ని ప్రదర్శించకపోతే అక్కడ ఉన్నటువంటి పోలీసులు వాళ్ళ బాధ్యతగా అట్లాగే మానవత్వాన్ని ప్రదర్శిస్తూ సింగయ్యని కాపాడాలనే ప్రయత్నం చేశారు. అట్లాగే వైద్య సిబ్బంది వాళ్ళ యొక్క అంబులెన్స్ లో తీసుకొని వెళ్లి అతని ప్రాణాలు కాపాడాలని మానవత్వాన్ని ప్రదర్శించారు. ఈ రెండే కాకుండా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఆయన పార్టీతోటి మనకు అనవసరం, అతను చిన్న కార్యకర్త, మా ఊరికి సంబంధించినటువంటి వ్యక్తి అని చెప్పేసి కల్లూరి శ్రీనివాస్ అని అతను వెళ్లి సింగయ్య భార్యను పరామర్శించి కొంత డబ్బులు ఇచ్చి ఇంకా ఏదైనా అవసరం అయితే నన్ను అడుగమ్మని చెప్పాడు. అట్లాగే లోకేష్ గారు కొంతమందిని పంపించి అమ్మా మీ భర్త ఇట్లా చనిపోయాడు, మీ పిల్లలకు గాని మీకు గాని ఏదైనా అవసరం ఉంటే మేము సహాయం చేస్తామని ఒక దళితుడైనటువంటి మైనర్ బాబు అనే తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు పంపించారు. ఒక పక్కన మానవత్వాన్ని మరిచినటువంటి జగన్మోహన్ రెడ్డి కనపడతా ఉన్నాడు, ఒక పక్కన మానవత్వాన్ని ప్రదర్శించినటువంటి తెలుగుదేశం పార్టీ పోలీసులు వైద్య శాఖకు సంబంధించినటువంటి వాళ్ళు కనపడుతున్నారు. ఇంత జరుగుతున్నా కూడా ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి మాట్లాడకపోగా 15 రోజుల తర్వాత ఈ కేసు తన మెడకు చుట్టుకుంటుందనే సంగతి తెలిసి ఎక్కడ అరెస్ట్ చేస్తారేమోనని భయపడి అతను ఒక కొత్త ఎత్తుగడేసేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఎవరైనా సొంత కార్యకర్త గాని ప్రజలు గాని ఎవరైనా సరే చనిపోతే ఇంటికెళ్లి పరామర్శించడం అనేది కనీస నైతిక ధర్మం, కనీసం వాళ్ళకి ఇచ్చేటువంటి గౌరవం. అలాంటిది ఇవ్వకపోగా ఆమె చేత సింగయ్య భార్య చేత 15 రోజుల తర్వాత చుట్టూ వైసీపీ వాళ్ళు చేరి ప్రాంప్టింగ్ ఇస్తూ ఎవరు లోకేష్ గారు బెదిరించారని చెప్పు, అంబులెన్స్ లో ఎవరో చంపేశారని చెప్పు, పోలీసులు చంపేశారని చెప్పి సిగ్గిరిసి లజ్జరిసి ఒక దళిత మహిళ చదువురాని మహిళతోటి ఈ విధంగా చెప్పించినటువంటి జగన్మోహన్ రెడ్డి సిగ్గుపడాలి. ఈ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వేదనకి గురై జగన్మోహన్ రెడ్డి ఇట్లాంటి లుచ్చ రాజకీయాలు చేస్తా ఉన్నాడని ఆవేదన చెంది ఒక దళితుడైనటువంటి సింగయ్యని గుద్దుకొని వెళ్లిపోవడమే కాకుండా కుక్కలకుని లాగినట్టు లాగి పక్కన పడేసారు అని అంటే విచిత్రంగా దళితుల్ని కుక్కలు అన్నారని చెప్పేసి ప్రచారం చేస్తారు. దాంట్లో చంద్రబాబు నాయుడు గారు దళితులను ఎక్కడ తిట్టారా? ఆ రోజు కూడా దళితులందరూ పేదరికంలో ఉన్నారు, దళితుల్లో ఎవరైనా పుట్టాలని పేదరికంలో పుట్టాలని ఎవరన్నా అనుకుంటారా అని అడిగితే దళితుల్లో ఎవరు పుట్టాలని ఆ రోజు ప్రచారం చేశారు. సొంత బాబాయిని నిర్దాక్షిణ్యంగా చంపి చంద్రబాబు నాయుడు గారే చెప్పారని ప్రచారం చేశారు. ఇలాంటి నీచుడితోటి రాజకీయాలు చేయాల్సినటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో మాకు గాని, మా నాయకుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు గాని, మా నాయకుడైనటువంటి లోకేష్ గారు గాని రావడం అనేది చాలా బాధపడతా ఉన్నాం. అన్ని అబద్ధాలు. కేవలం ఇప్పుడు సింగయ్య భార్యతోటి ఈ విధంగా చెప్పించడం ద్వారా కోర్టులో ఈమెను ప్రవేశపెట్టి ఈ తప్పుడు కేసులాగా ప్రూవ్ చేసి కేసు నుంచి బయటపడాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నిస్తా ఉన్నాడు. ఇంతకంటే దారుణం లేదు. తెలుగుదేశం పార్టీకి దళితులంటే ప్రేమ ఉంది, తెలుగుదేశం పార్టీ దళితులను ప్రేమిస్తుంది, తెలుగుదేశం పార్టీ దళితుల కోసం అనేకమైనటువంటి పథకాలు తీసుకొచ్చింది. దళితుల ఆరాధ్య దైవమైనటువంటి అంబేద్కర్ గారిని పూజించేటువంటి నాయకుడి దగ్గర దళితులు తెలుగుదేశం పార్టీలో పనిచేస్తా ఉన్నారు అన్నది మాటలు అన్నట్టుగా క్రియేట్ చేసి జగన్మోహన్ రెడ్డి లుచ్చ రాజకీయాలకి తెరదింపుతా ఉన్నారు. ఈ సందర్భంగా నేను ఒకటే చెప్తా ఉన్నా, రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులందరూ అప్రమత్తంగా ఉండండి. మన యొక్క మానాలతోటి, మన యొక్క ప్రాణాలతోటి, మన యొక్క జీవితాలతోటి, మన యొక్క ఆత్మగౌరవంతో జగన్మోహన్ రెడ్డి రాజకీయాలు చేయాలని చూస్తూ ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి గాలి కూడా మన ఇంటి ఛాయలకి రాకుండా కల్లేప చల్లి ఎవరు కూడా వైసీపీని దగ్గరికి రాని కూడా చేయాలని చెప్పేసి అందరికీ తెలియజేస్తా ఉన్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి దళితుల జీవితాలతోటి చేయాలనుకునేటువంటి రాజకీయాన్ని తిప్పికొట్టాలని సందర్భంగా నేను మిమ్మల్ని అందరికీ కోరుకుంటా ఉన్నాను.